హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరి దగ్గర మా పొలంలోకి అయితే వెళ్తున్నాము. మాతో పాటు మీరు కూడా చూస్తారని ఈ వీడియోని అయితే పెడుతున్నా. చాలా రోజుల తర్వాత ఊరు వెళ్ళినాము. అలాగే ఊరు వెళ్ళిన ప్రతిసారి మా తోటలకు అయితే వెళ్తాము. చాలా బాగుంటుంది. మీరు కూడా చూడండి మాతోని. ఇవన్నీ మా చుట్టుపక్కల పొలాలన్నమాట. మా ఇంటి దగ్గర నుండి మా పొలానికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా బైక్ మీదనే వెళ్తాము, నడుచుకుంటూ ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము. దేవాంశని కూడా తీసుకెళ్ళినాము. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళినాము. సో ఇవన్నీ మాకు ఎదురొస్తున్నాయి. వీటి పని అయిపోయింది. ఇవి ఇంటికి వెళ్తున్నాయి, ఆవుల గేదెలు. ఇది మా తోట ముందటి మామిడి తోట. ఒకసారి ఇక్కడికి లంచ్కి కూడా వచ్చినాము మా పెళ్ళైన కొత్తలో. చాలా బాగుంటుంది. ఫైనల్లీ మా తోటనైతే వచ్చేసింది. ఇదే మా పొలము. ఫ్రెండ్స్, మా తోట చూపిస్తాను. తోటలోకి వెళ్ళే ముందు ఇక్కడ వైసమ్మ తల్లి ఉంటుంది. ఇది పొలం కోసే ముందు ఇక్కడ కోడిని కోస్తారు. ఇది ఇటు పక్క మొత్తం మాదే అండి. లోపల వెళ్దాం రండి. స్టార్టింగ్ పొలం ఉంటుంది, వెనకాల కూరగాయ చెట్లు, పండ్ల చెట్లు ఉంటుంది. చాలా బాగుంటుంది తోటనైతే. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇదైతే రిగ్గు. ఈ ఒడ్డు పైన అయితే మామిడి చెట్టు ఉంది. పుల్లటి మామిడికాయలు అయితే వస్తాయి ఈ సీజన్లో, సమ్మర్ సీజన్లో. ఇక్కడ చైర్ కూడా వేసుకున్నాడు మా మామయ్య. ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను కూడా కొంచెం ఎంజాయ్ చేసిన అక్కడ కూర్చొని. ఇదైతే పుదీనా ఆకు. వంటకి సంబంధించిన ప్రతి ఒక్కటి మా తోటలోనైతే ఉంటాయి. ముందు ముందు మీరే చూస్తారు. ఇదంతా పొలం అండి. ఇటు సైడ్ అయితే అదేంటి నువ్వులు అట్లా పంటకి సంబంధించి ఏమైనా పెడతాడు. ఇంకా అటు సైడ్ అయితే పండ్లు కూరగాయలు పెడతాడు. ఇంకా పిల్లలు ఉంటారు కదా, మా కోసమే పెడతాడు మా మామయ్య వాళ్ళు తీసుకొస్తారు. అప్పుడప్పుడు వచ్చినప్పుడు మాకే అవుతాయి అని చెప్పి మా మామయ్య అన్నీ పెడతాడు. రండి చూద్దాం ఇప్పుడు అవి కూడా. జామకాయ చెట్లు, ఇంకా చాలా రకాల పండ్ల చెట్లు అయితే ఉంటాయి మా తోటలో. ఇది మామిడికాయ చెట్టు, ఇది అల్లనేరవండి చెట్టు, దానిమ్మ చెట్టు, కొప్పడి పండు చెట్టు, ఇంకా గులాబీ చెట్లు కూడా ఉంటాయి మా పెరట్లో. చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి. కొన్ని పేర్లు నాకు కూడా తెలియదు అవి. కరివేపాకు, స్వచ్ఛమైన కరివేపాకు దొరుకుతుందండి పల్లెటూరులో అయితే. మన సిటీలో అయితే 10 రూపీస్కి ఒక 2 రెమ్మలు కూడా ఇవ్వరు. కానీ ఇక్కడైతే స్వచ్ఛమైన పల్లెటూరులో మంచి కరివేపాకు. స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. అటు సపోటా చెట్లు అయితే చాలా ఉంటాయి మా పెరట్లో.
ఇప్పుడైతే అదే సీజన్ కదా, ఫుల్ పండ్లు వచ్చేసినాయి. ఇది మా మామయ్య నిర్మించిన చిన్న గుడిసె. ఎప్పుడన్నా తోటలకు వచ్చినప్పుడు ఇట్లా ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు వర్షాలు ఎండలు ఉంటాయని పిల్లలు ఉంటారని ఇదైతే వేసినాడు మా మామయ్య. మా మామయ్యకైతే తోట అంటే చాలా ఇష్టం. నాకు కూడా ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇక్కడికైతే ఒక్కసారి నచ్చి వెళ్తాను నేను, ఎందుకంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మా తోటకం పొలం. అయితే నాకైతే చాలా ఇష్టం తోటలకు రావడం అంటే. వచ్చిన ప్రతిసారి ఒక్కసారైనా వస్తా తోటలకి. మా మామయ్యనైతే ఏదైనా కొత్త పండ్లు కానీ కూరగాయలు కానీ ఏదైనా మార్కెట్లో అనిపిస్తే తీసుకొచ్చి తోటలోనైతే పెడతాడు. నాకైతే ఈ తోట అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటా. కొన్ని వీడియోస్ కూడా రీల్స్ కూడా చేసినాను, అవి కూడా అప్లోడ్ చేస్తా చూడండి. ఈ వీడియో నచ్చితేనైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.